ఎవ్రీవన్. బేసికల్గా మనకు తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి రిసోర్సెస్ అనేవి దొరకవు అనమాట. ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్తో కంపేర్ చేస్తే ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేద్దామన్నమాట. సో దానికోసము నేను ఇప్పుడు ఒక యాప్ చూపిస్తాను అనమాట. ఏ యాప్ అంటే ఎడ్జ్ యాప్. ఇది ఒక బ్రౌజర్ అనమాట. సో దీనిలో ఏంటంటే మనము డిస్ట్రాక్షన్ లెస్గా చదవచ్చు. ఇంకా మనం లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఏ ఆర్టికల్ అన్నా అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగుకి. ఇంకా దాన్ని మనం పాడ్కాస్ట్ లెక్క వినొచ్చు. ఇంకా మనం ఆ ఇంటర్ఫేస్ ఏదైతే మనకు ఉంటుందో చూడడానికి, సో అది కూడా చేంజ్ చేయవచ్చు అనమాట అంటే చదివేటప్పుడు. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎడ్జ్ యాప్ అనమాట. ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఇన్సైట్స్ కరెంట్ అఫైర్స్ అయితే ఓపెన్ చేసిన. దాని తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ఈ సింబల్ ఉందా, ఈ సింబల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో దానిపైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మొత్తం అంటే డిస్ట్రాక్షన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో మనం ఇట్లా మంచిగా చదవచ్చు ఇంగ్లీష్లో. సో ఇప్పుడు మనకు తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎట్లా చదువుతారు, వాళ్ళకి ఇంగ్లీష్ అంటే ఇబ్బంది అవుతుంది కదా. సో దానికోసం ఏంటంటే మనకి ఇక్కడ ఇదొక సింబల్ ఉందా, ఈ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వేరియస్ లాంగ్వేజెస్ ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, వెదర్ ఇట్ బి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఆర్ ఎనీథింగ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తెలుగుని సెలెక్ట్ చేసుకున్నాము, ట్రాన్స్లేట్ చేద్దాం. సో బూమ్ అయిపోయింది. ఏమైంది, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఆర్ మొత్తం ఆర్టికల్ మొత్తం నీకు తెలుగులో వచ్చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి రిసోర్సెస్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో మనకు తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవరైతే మనకి ఇన్సైట్స్ కరెంట్ అఫైర్స్ అంటే మంచి లెక్చరర్స్ ఆర్ టీచర్స్ కూర్చొని ఇది ఆర్టికల్స్ ప్రిపేర్ చేస్తారు కదా, సో దాన్ని మనం తెలుగు మీడియంలో కూడా అదే స్టాండర్డ్తో చదవచ్చు అనమాట. సో దీనివల్ల డెఫిసిట్ అనేది ఫిల్ అయిపోతుంది తెలుగు మీడియంకి ఆర్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి మధ్యలో. సో అదనమాట. ఇంకో నెక్స్ట్ గుడ్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడ ఉందా రీడ్ లౌడ్ అని. సో దీని ద్వారా ఏంటంటే మనం యాజ్ ఎ పాడ్కాస్ట్ వినొచ్చు. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ మార్చి 27/2025. సో ఇట్లా అనమాట. అంటే మనం కరెంట్ అఫైర్స్ని ఒక పాడ్కాస్ట్ లెక్క చదవడానికి ఇబ్బందిగా ఉన్నా మనం పాడ్కాస్ట్ లెక్క ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచిగా చేయవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ ఉంది ఏఏ అని. సో ఇదేంటంటే మనకు సైజ్ అనమాట, సైజ్ని పెంచవచ్చు ఆర్ తగ్గియచ్చు. సో ఇంకా మనకు ఇది ఫాంట్ టైప్లో మనకు తెలుగులో అంత లేదు. ఇదేంటంటే కాలమ్ స్టైల్, అంటే నీకు బ్రాడ్గా అంటే ఎక్కువ వెడల్పు కావాలా లేదంటే సన్నగా కావాలా అన్నట్టు. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ స్పేసింగ్ అంటే ఏంది, అదే అంటే దగ్గరకు ఉండాలా వర్డ్స్, అవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు బ్లాక్ నచ్చుతలేదు ఆర్ వైట్ నచ్చుతలేదు, అప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఆర్ థీమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది బ్లూ థీమ్ ఆర్ ఎల్లో థీమ్, ఇది గ్రీన్ థీమ్, ఓకే, ఇది వైట్ థీమ్. సో ఇట్లా అనమాట. నెక్స్ట్ మనకి ఇది డార్క్ థీమ్ అనమాట డైరెక్ట్. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ వీడియోని ఎంతమందికి అంటే అంతమందికి షేర్ చేయండి బేసికల్గా, ఎందుకంటే దీనివల్ల చాలా ఆస్పిరెంట్స్ చాలా మందికి ఉపయోగపడుతుంది. సో బై.